ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్, పన్నుల భారం. ఈ పన్నుల భారాన్ని ఏ విధంగా నిర్ణయిస్తారంటే, గత సంవత్సరంలో ఒక వ్యక్తి యొక్క నివాస స్థాయిని ఆధారంగా తీసుకొని పన్ను బాధ్యతను నిర్ణయిస్తారు. అంటే గత సంవత్సరంలో ఒక వ్యక్తి యొక్క నివాస స్థాయి ఆధారంగా తీసుకొని పన్ను బాధ్యత నిర్ణయిస్తారు. అంటే ద ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ ఏ పర్సన్ depend upon residence status during the relevant previous year. The classification of income based on origin of two folds. అంటే ఆదాయాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ఇండియన్ ఇన్కమ్ అండ్ ఫారెన్ ఇన్కమ్. ఇన్కమ్ ని 2 టైప్స్ కి డివైడ్ చేసుకోవచ్చు. సో ఒకటి ఇండియన్ ఇన్కమ్, రెండోది ఫారెన్ ఇన్కమ్. అంటే భారతదేశ ఆదాయం, విదేశీ ఆదాయం. సో భారతదేశ ఆదాయం అంటే ఏంటి? ఇండియన్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ ఎర్నడ్ రిసీవ్డ్ and deemed to be received in India are treated as Indian income. అంటే భారతదేశంలో సంపాదించి మరియు స్వీకరించిన ఆదాయంను భారతదేశ ఆదాయం అని అంటారు. అంటే ఇండియాలో సంపాదించి ఇండియాలోనే పుచ్చుకుంటే అది భారతదేశ ఆదాయం అవుద్ది. అలాగే శాలరీ ఫర్ సర్వీస్ రెండెడ్ ఇన్ ఇండియా, శాలరీ ఫర్ ద సర్వీస్ రెండెడ్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో ఉద్యోగం చేస్తుంటే పొందిన జీతాన్ని ఏమంటే అది కూడా భారతదేశ ఆదాయం అవుద్ది. అంటే భారతదేశంలో ఉద్యోగరీత్యా అందించిన సేవలకు పొందిన ప్రతిఫలం కూడా మనకి భారతదేశ ఆదాయం అవుద్ది. భారతదేశంలో గృహస్థు నుండి పొందిన అద్దె, భారతదేశంలో గల గృహస్థు నుండి పొందిన అద్దె కూడా మనకి భారతదేశ ఆదాయం అవుద్ది. అంటే రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రాపర్టీ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ఎనీ అసెట్స్ హెల్డ్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో గల ఆస్తుల నుండి పొందిన ఆదాయం కూడా మనకి భారతదేశ ఆదాయమే. అలాగే భారతదేశంలో నిర్వహించిన వ్యాపారం లేదా వృత్తి నుండి లాభం, అంటే భారతదేశంలో నిర్వహించిన వ్యాపారం లేదా వృత్తి నుండి లాభం కూడా మనకి భారతదేశ ఆదాయమే. అంటే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో స్థాపించబడిన వ్యాపారం కానీ వృత్తి నుండి కానీ పొందిన ఆదాయం కూడా మనకి భారతదేశ ఆదాయమే. ఇన్కమ్ ఫ్రమ్ ఎనీ అసెట్స్ హెల్డ్ ఇన్ ఇండియా, ద క్యాపిటల్ గెయిన్ అండ్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్ హెల్డ్ ఇన్ ఇండియా. అంటే మూలధన ఆస్తులను భారతదేశంలో పెట్టుబడి లాభాలు వస్తాయి, అంటే భారతదేశంలో ఆస్తిని బదిలీ ద్వారా పెట్టుబడి లాభాలు వస్తాయి. అంటే భారతదేశంలో ఆస్తుల నుండి పొందిన ఆదాయం, అలాగే భారతదేశంలో గల ఆస్తి బదిలీ ద్వారా పెట్టుబడి లాభం, అలాగే భారతదేశంలో గల ఇతర ఆదాయాల మూలం నుండి స్వీకరించిన ఆదాయం. ఎనీ అదర్ ఇన్కమ్ ఫర్ విచ్ సోర్సెస్ ఇన్కమ్ ఈజ్ ఇన్ ఇండియా ట్రీటెడ్ యాజ్ ఇండియన్ ఇన్కమ్. అంటే ఎటువంటి ఇన్కమ్ అంటే ఇన్కమ్ ఎర్న్డ్ రిసీవ్డ్, అంటే ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా అండ్ అరైజ్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో సంపాదించి భారతదేశంలో స్వీకరించిన ఎటువంటి ఆదాయమైనా అది భారతదేశ ఆదాయం. అంటే ఏమొస్తాయంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, అంటే భారతదేశంలో ఉద్యోగరీత్యా అందించిన సేవలకు, అంటే ఇండియాలో పనిచేస్తుంటే దానిపై కొంత జీతాన్ని మనం ఏమంటామంటే భారతదేశ ఆదాయం అంటాం. అలాగే భారతదేశంలో గృహం ఉందనుకోండి, ఏదైనా హౌస్ ప్రాపర్టీ ఉంది, దానిపైన ఇన్కమ్ వచ్చిందనుకోండి, అది కూడా భారతదేశ ఆదాయం ఉంది. అలాగే భారతదేశంలో వ్యాపారం కానీ వృత్తి కానీ నుండి పొందిన ఆదాయం కూడా మనకి అది కూడా భారతదేశ ఆదాయం అవుద్ది అని ఇండియన్ ఇన్కమ్ అవుద్ది. అలాగే భారతదేశంలో గల ఆస్తుల నుండి పొందిన ఆదాయం, భారతదేశంలో ఆస్తుల నుండి పొందిన అంటే ఏమైనా ఆస్తులు అమ్మకం వల్ల కానీ లేకపోతే ఏమైనా ఆస్తులు పొందిన ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇండియన్ ఇన్కమ్ కింద ట్రీట్ చేయాలి. అది ఏదైనా ఆస్తిని బదిలీ ద్వారా అంటే అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం కూడా మనకి ఇండియన్ ఇన్కమ్ అవుద్ది. అలాగే అదర్ సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్కమ్ కూడా మనకి భారతదేశ ఆదాయం అవుతుంది. అది ఫారిన్ ఇన్కమ్ అంటే ఏంటంటే ద ఇన్కమ్ ఎర్నడ్ అవుట్సైడ్ ఇండియా అండ్ ఆల్సో రిసీవ్డ్ అవుట్సైడ్ ఇండియా.
అంటే బయట సంపాదించి, అంటే ఒక వ్యక్తి విదేశీ ఆదాయం మూలం ఏంటంటే ఆదాయం సంపాదించి విదేశంలోనే ఆ ఆదాయం స్వీకరించవచ్చు. అంటే ఒక వ్యక్తి ఆ ఆదాయాన్ని బయటే, అంటే ఇండియా బయట సంపాదించుకొని బయట పుచ్చుకుంటే అది భారతదేశ విదేశీ ఆదాయం అవుద్ది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఇన్కమ్ అయితే, ఇండియన్ ఇన్కమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అది ఇండియాలో సంపాదించిన, బయట సంపాదించిన, ఇండియాలో సంపాదించిన, బయట సంపాదించిన, ఇండియాలో రిసీవ్ చేసుకుంటే, బయట సంపాదించి, ఇండియాలో సంపాదించి ఇండియాలో పుచ్చుకుంటే, అంటే ఇండియాలో సంపాదించి ఇండియాలో పుచ్చుకుంటే అది భారతదేశ ఆదాయం. సో బయట సంపాదించి ఇండియాలో పుచ్చుకున్నా అది భారతదేశ ఆదాయమే. సో ఇండియాలో సంపాదించి బయట పుచ్చుకున్నా అది కూడా భారతదేశ ఆదాయమే. సో విదేశీ ఆదాయం ఎలా గుర్తుపెడతాం మనం? భారతదేశంలో కాకుండా, అంటే విదేశంలో సంపాదించి విదేశంలో పుచ్చుకుంటే అది విదేశీ ఆదాయం అవుతుంది. ఇక్కడ నివాసం ఇంకో పాయింట్ చూసుకుంటే మనకి దీంట్లో కొన్ని పాయింట్స్ వదిలేయాలి. సో దీంట్లో కొంత పాయింట్ అంటే ఏంటంటే, ఒకటి ఇన్కమ్ ఎర్నెడ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా. సో ఈ పాయింట్ చెప్పే మొదటి పాయింట్, మనకి ట్యాక్స్ లైబిలిటీ ఆఫ్ ఎస్ఎస్సి బేస్డ్ అపాన్ రెసిడెంట్ స్టేటస్. అంటే ట్యాక్స్ లైబిలిటీ ఆఫ్ ద అసెస్మెంట్ ఎస్ఎస్సి బేస్డ్ అపాన్ రెసిడెన్షియల్ స్టేటస్. నివాస యోగ్యత ఆధారంగా ఎస్ఎస్సి యొక్క పన్ను చెల్లింపు బాధ్యత 3 కేటగిరీ డివైడ్ చేసుకున్నారు. ఒకటి ఆర్డినరీ రెసిడెంట్, సాధారణ నివాసి. ఆర్డినరీ రెసిడెంట్, సాధారణ నివాసి. ఇతను గత సంవత్సరంలో సాధారణ నివాసిగా ఉండొచ్చు, అంటే ప్రీవియస్ ఇయర్ లో అంటే అతని స్టేటస్ ఎస్ఎస్సి రెసిడెంట్ స్టేటస్, రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ డ్యూరింగ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. గత సంవత్సరంలో అతని స్టేటస్ ఎలా ఉంది అంటే రెసిడెంట్ అయి ఉంటే, నివాసి అయినచ్చు, అతను భారతదేశ ఆదాయానికి విదేశీ ఆదాయానికి పన్ను చెల్లించాలి. అంటే అతను ఇండియన్ ఇన్కమ్ పన్ను చెల్లించాలి, ఫారెన్ ఇన్కమ్ కూడా పన్ను చెల్లించాలి. ఎవరు? రెసిడెంట్, సాధారణ నివాసి. రెండో స్టేటస్ ఏంటంటే రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. అంటే నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నివాసియే గాని సాధారణ నివాసి కాడు. నివాసియే గాని సాధారణ నివాసి కాడు. అతను గత సంవత్సరంలో సాధారణ నివాసి కానీ సాధారణ నివాసి అయినప్పుడు అతను భారతదేశ ఆదాయానికి పూర్తిగా పన్ను కడతాడండి. భారతదేశ ఆదాయానికి పూర్తిగా పన్ను కడతాడు, కానీ విదేశీ ఆదాయానికి మాత్రం పన్ను కట్టాడు. విదేశీ ఆదాయానికి మాత్రం పన్ను మినహాయింపు వస్తుంది. కానీ ఇక్కడ చిన్న ఒక పాయింట్ ఉంది ఏంటంటే, విదేశీ కంపెనీ అయితే భారతదేశ నియంత్రణలో ఉంటే మాత్రం ఇతను పన్ను కడతాడు. భారత నియంత్రణలో ఉంటే విదేశీ ఆదాయం, ప్యూర్ విదేశీ ఆదాయం అయితే కట్టడు. కానీ అదే విదేశీ ఆదాయం ఇండియన్ కంట్రోల్ అయితే, భారతదేశ నియంత్రణలో ఉంటే అతను ట్యాక్స్ కడతాడు. సో లాస్ట్ వర్డ్ మనకి నాన్ రెసిడెంట్, నివాసి కానివాడు. సో నివాసి కానివాడు అయితే ఓన్లీ ఫారెన్ ఇన్కమ్ కి మాత్రమే, ఓన్లీ భారతదేశ ఆదాయానికి మాత్రమే ట్యాక్స్ కడతారు, అండ్ ఇండియన్ ఇన్కమ్ మాత్రమే ట్యాక్సబుల్ ఇన్కమ్ అవుద్ది. అంటే ఫస్ట్ వన్ నివాసి, అంటే రెసిడెంట్ ఏం కడతారండి? ఇండియన్ ఇన్కమ్ కట్టుకోవచ్చు, ఫారెన్ ఇన్కమ్ కూడా ట్యాక్సబుల్ ఇన్కమ్ అవుద్ది. సో అదే నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయితే, సాధారణ నివాసి కానివాడు అయితే ఏం చేస్తాడు? ఇక్కడ ఇండియన్ ఇన్కమ్ తో పాటు ఫారెన్ ఇన్కమ్ లో ఇండియన్ కంట్రోల్ అయిన బిజినెస్ కి మాత్రమే కడతాడు. సో నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్, నివాసి కాని వాడైతే ఓన్లీ ఇండియన్ ఇన్కమ్ మాత్రమే ట్యాక్స్ కడతాడు. సో ఫారెన్ ఇన్కమ్ కి ట్యాక్స్ కట్టాడు. ఇక్కడ మనం నోట్ చూసుకుంటే, ఇన్కమ్ ఎర్నడ్ అండ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా ఫ్రమ్ బిజినెస్ కంట్రోల్ బై ఇండియా. ఇది ఇండియన్ కంట్రోల్ ఉన్న ఫారెన్ కంపెనీస్ కానీ ఇండియన్ కంట్రోల్ ఏ ఇన్కమ్ అయినా ఆ ఇన్కమ్ కి ఇద్దరు ట్యాక్స్ కడతారు. ఒకటి రెసిడెంట్, రెండోది నాట్ ఆర్డినరీ రెసిడెంట్. సో డివిడెండ్ ఫ్రమ్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే సహకార సంస్థల నుండి డివిడెండ్, ఇది మాత్రం ఫుల్లీ ట్యాక్స్బుల్. డివిడెండ్ ఫ్రమ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫుల్లీ ట్యాక్స్బుల్. డివిడెండ్ ఫ్రమ్ ఫారెన్ కంపెనీ రిసీవ్డ్ ఇన్ ఇండియా, డివిడెండ్ ఫ్రమ్ ఫారెన్ కంపెనీ రిసీవ్డ్ ఇన్ ఇండియా. సో ఇండియా రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఇండియన్ కంపెనీ అవుతుంది, సో ఇండియన్ ఇన్కమ్ అవుతుంది.
గిఫ్ట్ ఫ్రమ్ ఫ్రెండ్ ఎక్సీడింగ్ 50,000 ఇస్ ఏ ఇన్కమ్. అంటే 50,000 కంటే ఎక్కువ బహుమతి వస్తే, 50,000 కంటే ఎక్కువ బహుమతి పుచ్చుకుంటే అది మనకి ఇన్కమ్ కింద ట్రీట్ చేయాలి. సో డివిడెండ్ ఫ్రమ్ ఇండియన్ కంపెనీ ఎగ్జెంప్టెడ్. అంటే ఎగ్జెంప్టెడ్ లో మనకి కొన్ని ఇన్కమ్స్ ఎగ్జెంప్టెడ్ ఉన్నాయి. అది ఏంటంటే డివిడెండ్ ఫ్రమ్ ఇండియన్ కంపెనీ ఈజ్ ఎగ్జెంప్టెడ్. అంటే భారతదేశ కంపెనీ నుండి పొందిన డివిడెండ్ మనకి తగ్గింపిస్తాం. అలాగే షేర్ ఆఫ్ ప్రాఫిట్ హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివిడెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన షేర్ కూడా మనకి ఎగ్జెంప్టెడ్. అలాగే అంటే తీసుకోకూడదు. అలాగే పాస్ట్ అన్టాక్స్డ్ అమౌంట్ అంటే పాస్ట్ అన్టాక్స్డ్ అమౌంట్ అంటే గతంలో పన్ను చెల్లించిన ఆదాయాలు ఏమైనా ఇండియాకి తీసుకొస్తే అలాంటి ఇన్కమ్ కూడా మనకి ట్యాక్స్ ఉండదు, పన్ను చెల్లించక్కర్లేదు. అలాగే గిఫ్ట్ ఈజ్ నాట్ ఇన్కమ్ లెస్ దాన్ 50,000. 50,000 తక్కువ ఉంటే మనకి ఆదాయం కాదు. అంటే మనకి భారతదేశం అయితే ముగ్గురు కడతారు, అదే ఫారెన్ అయితే ఒకడు కడతాడు. అదే ఫారెన్ ని ఇద్దరు కంట్రోల్లో ఉంటే మాత్రం ఒకడే, ఇండియన్ కంట్రోల్లో అయితే మాత్రం ఇద్దరు కడతారు. సో ఫస్ట్ రెసిడెంట్ ఏ ఇన్కమ్ కడతాడండి? రెసిడెంట్ అన్నవాడు అంటే నివాసి అన్నవాడు ఏ ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు? ఒకటి ఇండియన్ ఇన్కమ్ కడతాడు అండ్ ఫారెన్ ఇన్కమ్ మీద కడతాడు. అంటే భారతదేశ ఆదాయంపై కడతాడు, అలాగే దేశ ఆదాయంపై కడతాడు. అలాగే నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయితే ఇండియన్ ఇన్కమ్ తో ట్యాక్స్ కట్టి ఫారెన్ ఇన్కమ్ ని కడతాడు. ఎప్పుడు కడతాడు ఫారెన్ ఇన్కమ్ పైన? ఇండియన్ కంట్రోల్లో ఉంటే, ఆ బిజినెస్ ఇండియా నియంత్రణలో ఉంటే అప్పుడు ట్యాక్స్ కడతాడు. ఆ పాయింట్ లేకపోతే ఓన్లీ ఇండియన్ ఇన్కమ్ మాత్రమే ట్యాక్స్ కడతాడు. నెక్స్ట్ నాన్ రెసిడెంట్ నివాసి కానివాడు ఓన్లీ జస్ట్ ఫర్ ఇండియన్ ఇన్కమ్ పైన ట్యాక్స్ కడతాడు. ఇప్పుడు మనకి ఫస్ట్ సమ్ మీకు ఇచ్చిన దాంట్లో మీకు మొత్తం 8 సమ్స్ ఇచ్చాను. 8 సమ్స్ లో మీకు ఫస్ట్ సమ్ చూడండి. ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆఫ్ శ్రీ రామ్లాల్. సో రామ్లాల్ క్యాల్కులేషన్ ఆఫ్ రామ్లాల్ ట్యాక్స్ ఇన్కమ్ ఫర్ ద కరెంట్ అసెస్మెంట్ ఇయర్. అంటే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి రామ్లాల్ యొక్క మొత్తం ఆదాయం లెక్కించుట. సో వివరాలు: ఆర్డినరీ రెసిడెంట్, not ordinary resident, non-resident, resident, not ordinary resident, non-resident. సో ఫస్ట్ పాయింట్. సో పాయింట్ చదవండి. పాయింట్ చదివిన తర్వాత లెక్క ఆటోమేటిక్ వచ్చేది మీకు. సో ప్రాఫిట్ ఫ్రమ్ బిజినెస్ ఇన్ హైదరాబాద్ లోని వ్యాపారం నుండి లాభం. సో హైదరాబాద్ అనేది ఇండియాలో ఉన్న పార్టీ కదా, ఇండియాలో ఒక సిటీ. సో ప్రాఫిట్ ఫ్రమ్ ఏ బిజినెస్ ఇన్ హైదరాబాద్ లో ఉన్న వ్యాపారం లాభం అంటే మనకి ఇండియన్ ఇన్కమ్ ఇది. సో ఎక్కడ ఎర్న్ చేసాము? ఇండియాలో ఎర్న్ చేశారు. సో ఇండియాలో ఎర్న్ చేసిన అది మనకి ఇండియన్ ఇన్కమ్ అవుద్ది. ప్రాఫిట్ ఫ్రమ్ ఏ బిజినెస్ ఇన్ హైదరాబాద్ ఎంతమ్మా? 10,000. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్, డివిడెండ్ ఫ్రమ్ కంపెనీ. ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకి సహకార సంస్థ అని పడింది, దాన్ని కంపెనీ కింద మార్చుకోండి. డివిడెండ్ ఫ్రమ్ కంపెనీ, సహకార సంస్థలోని డివిడెండ్. సో సహకార సంస్థలోని డివిడెండ్ ని దాన్ని కంపెనీ నుండి డివిడెండ్ కింద మార్చుకోండి. సో ఇది ఇండియన్ కంపెనీ కాబట్టి మనకి ఎగ్జెంప్టెడ్. డివిడెండ్ ఫ్రమ్ కంపెనీ, డివిడెండ్ ఫ్రమ్ ఏ కంపెనీ ఎగ్జెంప్టెడ్. సో ఇండియన్ కంపెనీ ఏదంటే ఎగ్జామ్టెడ్ వస్తుంది. సో ట్యాక్స్ నీల్. సో మూడో పాయింట్ చూసుకుంటే ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఇన్ పాకిస్తాన్. తెలుగు మీడియంలో ఇంగ్లాండ్ ఉంది, సో ఇంగ్లీష్ మీడియంలో పాకిస్తాన్ ఉంది. సో ఏదైనా ఒకటే, ఇండియా కాదు కాబట్టి వేరే కంట్రీ కాబట్టి అగ్రికల్చర్ ఇన్కమ్ పైన మనకి ట్యాక్స్ అంటే ఫారెన్ ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్
ఫ్రమ్ అగ్రికల్చర్ ఇన్ పాకిస్తాన్ లోని వ్యాపారం నుండి ఆదాయం అంటే ఇంగ్లాండ్ లోని వ్యవసాయం నుండి ఆదాయం. ఇంగ్లాండ్ అంటే వేరే విదేశీయం కాబట్టి అంటే ఫారిన్ కంట్రీ కాబట్టి అది ఒకరికే ట్యాక్స్ పడుతుంది. సో ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఇన్ పాకిస్తాన్ amount to 20,000 nil. Next, salary received in India, but the service for the same rendered in ఇరాన్ లో చేసిన సేవలకు భారతదేశంలో స్వీకరించిన జీతం. అంటే ఎక్కడ పనిచేసిన అమౌంట్ ఎక్కడ పుచ్చుకున్నామండి, ఇండియాలో పుచ్చుకున్నాం కాబట్టి రిసీవ్ ఎక్కడ చేసుకుంటున్నాం, ఇండియాలో రిసీవ్ చేసుకున్నాం కాబట్టి అది మనకి ఇండియన్ ఇన్కమ్ అవుద్ది. శాలరీ రిసీవ్డ్ in India, but the service rendered in Iran. So Indian income కాబట్టి 9,800 ముగ్గురికి taxable. సో నెక్స్ట్ వచ్చేది ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ in Pakistan. Income from business in Pakistan. పాకిస్తాన్ లోని అంటే ఇంగ్లాండ్ లోని వ్యాపారం నుండి ఆదాయం. సో ఇది ఫారెన్ ఇన్కమ్. అండ్ ఇన్కమ్ రిమిటెడ్ టు ఇండియా. దీన్ని భారతదేశం పంపించారు. సో ఇన్కమ్ ఇది ఎవరి కంట్రోల్లో ఉంది, ఇండియా కంట్రోల్లో ఉందా, పాకిస్తాన్ కంట్రోల్లో ఉందా? సో ఇది ఇన్కమ్ ఫ్రమ్ పాకిస్తాన్, కానీ భారతదేశం పంపించారు కాబట్టి 10,000 రూపాయలు బ్యాంక్ పంపించారు కాబట్టి కంట్రోల్ బై ఇండియా ఉంది కాబట్టి ఇద్దరికి ట్యాక్స్ అవుద్ది. అంటే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఇన్ పాకిస్తాన్. సో ఈ పాయింట్ ఉంది కాబట్టి ఇది ఫారెన్ ఇన్కమ్. సో పాకిస్తాన్ ఆన్ ద సేమ్ లిమిటెడ్ టు ఇండియా. కానీ ఇక్కడ కంట్రోల్ బై ఇండియా ఉంది కాబట్టి సో ఇది ఇద్దరికి ట్యాక్స్ బిల్ అవుద్ది. సో కంట్రోల్ బై ఇండియా లేకపోతే ఒకరికే ఫారెన్ ఇన్కమ్ అవుతుంది కాబట్టి ఒకరికి వేస్తాం. సో కంట్రోల్ బై ఇండియా ఉంది కాబట్టి ఇద్దరికి ట్యాక్స్ బిల్ అవుద్ది. నెక్స్ట్ ఇన్కమ్ ఎర్నడ్ అండ్ రిసీవ్డ్ పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ లో ఎర్న్ చేసాం, పాకిస్తాన్ లోనే పుచ్చుకున్నాం. సో తెలుగు మీడియం చూడండి, ఇంగ్లాండ్ అనే పదం వాడాను. సో ఫ్రమ్ బ్యాంక్ డిపాజిట్, అక్కడే డిపాజిట్ చేశారు. సో ఇది ఏ ఇన్కమ్ అవుతుంది మనకి? ఫారెన్ ఇన్కమ్ అవుద్ది. ఇన్కమ్ ఎర్నడ్ అండ్ రిసీవ్డ్ ఇన్ పాకిస్తాన్ ఫ్రమ్ బ్యాంక్ డిపాజిట్. సో ఫారెన్ ఇన్కమ్ కాబట్టి ఒకటే ట్యాక్స్ కట్టాలి. సో నెక్స్ట్ పాయింట్, ఇన్కమ్ అక్యూర్డ్ ఇన్ ఇండియా బట్ రిసీవ్డ్ ఇన్ ఇరాన్. సో భారతదేశంలో ప్రాప్తించి ఇరాన్ లో స్వీకరించిన ఆదాయం. అంటే ఇది ఇండియన్ ఫారెన్. సో ఇండియన్ ఇన్కమ్ కాబట్టి ముగ్గురికి ట్యాక్స్. ఇన్కమ్ అక్యూర్డ్ ఇన్ ఇండియా బట్ రిసీవ్డ్ in Iran, ముగ్గురికి ట్యాక్స్. సో టోటల్ వచ్చింది, ఇది టోటల్ ఇన్కమ్ రాసుకుంటాం. సో దిస్ ఇస్ ఏ ఫస్ట్ ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రాబ్లం చేసాం కాబట్టి
మీరు